డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను అని చాలామంది చెప్పుకోగా విన్నాం కదా. కానీ ఈయన డాక్టర్ కూడా అయ్యారు, యాక్టర్ కూడా అయ్యారు. అన్నిటికంటే మించి విప్లవ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మనందరం భావించే మాదాల రంగారావు గారి తనయులు ఆయనే డాక్టర్ మాదాల రవి గారు. తన సినిమా ప్రస్థానంలో ఎన్నో చక్కటి సినిమాలు చేశారు. ఆ తర్వాత బహుశా మెడికల్ ప్రొఫెషన్ మీద ధ్యాస ఎక్కువ అయ్యి సినిమాల్ని కొంచెం తగ్గించుకున్నారు. ఏదేమైనా మేరే పాస్ మా హై అని గర్వంగా చెప్తారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా వారు అనేక సేవలు అందిస్తూ ఆర్టిస్టులను చూసుకుంటూ ఆర్టిస్టుల బాగోగులన్నీ కూడా వైద్యపరంగా ఆయనే చూసుకుంటారు. అండ్ ప్లస్ హీఈస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ జెమ్ ఆఫ్ అ పర్సన్. ఆయనతో డైరెక్ట్గా మాట్లాడితే ఈ విషయాలన్నీ అర్థమైపోతాయి. లెట్స్ టాక్ టు డాక్టర్ మాదాల రవి గారు. రవి గారు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండి. మాదాల రంగారావు గారు అబ్బాయి అంటే ఫస్ట్ ఒక చేతిలో ఒక ఎర్ర జెండా అవన్నీ గుర్తొస్తాయి. మీకు మాత్రం స్టెథోస్కోప్ ఉంది ప్రస్తుతం చేతిలో. అంటే ఎర్ర జెండా కూడా ఉందండి, స్టెథోస్కోప్ కూడా ఉంది. రైట్ రైట్ రైట్. సో హౌ డు వీ సెలబ్రేట్ యూ యాజ్ అన్ యాక్టర్ ఆర్ డాక్టర్? మీరు ఎలా రోజు పొద్దునే లేవంగానే నేనేంటంటే నాకు షూటింగ్స్ ఉన్నాయి, నేను ఫలానా అని అనుకుంటాను, మీరేమనుకుంటారు? మా ఫాదర్ మీకు తెలుసు కదా, ఇన్స్పైర్డ్ బై మై ఫాదర్. మా ఫాదర్ అన్న మాటలో చెప్తాను, వైద్యుడిగా శరీరానికి పట్టించిన జబ్బు వదలగొట్టాలి, అలాగే ప్రజా కళాకారుడుగా ఈ సమాజానికి పట్టించిన జబ్బు వదలగొట్టాలి, అది నీకు ఇష్టమైతే రా అనే మీనింగ్తోనే ఇన్ ఈస్ ఫుడ్ స్టెప్స్. బికాస్ వీఆర్ ఆల్ ఇన్స్పైర్డ్ బై మై ఫాదర్స్ మూవీస్ అండి. ఆయన లైఫ్లో కూడా రియల్ కమ్యూనిస్ట్, అదేదో సినిమా వరకు కమ్యూనిస్ట్ కాదు. ఆయనకి అసలు ఓన్ ప్రాపర్టీ అంటూ లేదు మా ఫాదర్కి. ఆయన కోసం ఒక ఇన్ని సినిమాలు, ఇన్ని సిల్వర్ జూబ్లీలు ఆయన ఒక బజాజ్ చేతక్ స్కూటర్ పైన తీశారు. ఆయనకి ఓన్ హౌస్ లేదు అసలు, ఆయనకు వన్ ప్రాపర్టీ ఉండడానికి లేదు, అన్నీ పనిచేశారు. ఆయన సినిమాల్లో సిల్వర్ జూబ్లీస్, యువతరంగల్లింది, ఎర్రమల్లెలు, విప్లవ సింగ్, ఆల్ ఆర్ సిల్వర్ జూబ్లీస్. అయినా కూడా అవి ఆ పార్టీ ఆఫీసులకి ఇవ్వటం, ప్రజలకి ఇవ్వటమే. అంటే ఆయన కమ్యూనిజం తెలిసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది కొద్దో గొప్ప. కానీ గుండెలో ఏముంటుంది సార్? అందరూ సమానంగా ఉండాలనా, లేకపోతే వాళ్ళకి లేదు కదా నేను ఎలా, హౌ కెన్ ఐ ఎంజాయ్ దిస్ అనే వాట్ ఈస్ ద కోర్ ఫిలాసఫీ? అంటే సమాజం నిర్మించాలి. ఆ రోజుల్లో 81, 82లో వేరే పార్టీ లేదు, ఒక కాంగ్రెస్ పార్టీ ఉండేది, కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది. సో కాంగ్రెస్ వీరి సినిమాలన్నీ యాంటీ గవర్నమెంట్ సినిమాలు వచ్చేవి కదా అప్పుడు. సో మోస్ట్ ఆఫ్ వాటికి సెన్సార్ సర్టిఫికెట్లు వచ్చేవి కాదు, హంగర్ స్ట్రైకులు చేయాల్సి వచ్చేది. విప్లవ సంఘంకి ఇట్ వాజ్ ఆమరణ నిరాహార దీక్ష. అక్కడ ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు, ఎంటైర్ ఇండస్ట్రీ, కళ్యాణ సుందరం గారు, ఏది కట్ చేయను అలాగే ఉంటుంది సినిమా అనేది. సో ఆ వేవ్లో ఎలా ఉందంటే అంటే స్టేట్లో ఆ టైంలో సినిమాల కంటే ఆయనకి స్టేట్లో కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. అవును, అప్పుడు ఇంకో పార్టీ కూడా లేదు, తెలుగుదేశం పార్టీ అప్పుడు ఇంకా రాలేదు. సో పుచ్చలపల్లి సుందరయ్య గారిని సీఎం చేయాలి అనే కాన్సన్ట్రేషనే. ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా కూడా ఏమండి నాకు పార్టీ మీటింగ్లో 300 ఉన్నాయి, పెద్దవి. అంటే రామానాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తులు వచ్చి, ముందడుగు సినిమాలో రంగారావు, ఈ సినిమాలో కృష్ణ గారు, సోన్ బాబు గారు నీకు ఈక్వల్ రెమ్యూనరేషను, వాళ్ళ మంచి ఇండిపెండెన్స్ స్ట్రగుల్, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అంటే, లేదండి నేను పార్టీ మీటింగ్లకు వెళ్ళాలి, తమ్ముడు శివకృష్ణ చేస్తాడు అని ఆయనకి చేసి చెప్పారు. సో అక్కడి నుంచి మరి ఆయన తనయుడిగా మీకు కూడా అవన్నీ, ఆ వాతావరణం చూసి మీరు పెరిగారు కాబట్టి డెఫినెట్లీ వాతావరణంలో పెరిగాము. ఆయనకి మాకు కొంచెం తేడా ఉందండి. ఆయన అసలు మనకి ఏమీ ఉండకూడదు, ఇల్లు వాకిలి కూడా ఉండకూడదు అనుకుంటారు. మాకేంటంటే మినిమం మేము చాలా కష్టాల్లో ఐ వెంట నా స్కాలర్షిప్ టు రష్యా. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఇది కాకుండా సోవియట్ కల్చరల్ సెంటర్లో రష్యన్ లాంగ్వేజ్, నాకు అప్పుడు ఎండిఎస్ వచ్చింది మెడ్రాస్ డెంటల్ కాలేజ్లో. 98 మార్క్స్ వచ్చినా మాకు అది అక్కడ సరిపోదు. సో తమిళనాడులో మీకు తెలిసిందే కదా, బాగా చదువుతారు అందరూ. సో ఐ వాంటెడ్ టు డూ మెడిసిన్. అందుకని ఒకరోజు సోవియట్ కల్చరల్ సెంటర్లో ఆయన అన్నారు, వై డోంట్ యూ లెర్న్ రష్యన్ అన్నారు. నేను అన్నాను, రష్యన్ లాంగ్వేజ్తో నేనేం చేస్తాను అంటే, టాప్ 2-3 పీపుల్ని వీ సెండ్ దేర్ ఫర్ ది టాప్ యూనివర్సిటీస్ అంటే, ఐ డిడ్ రష్యన్ లాంగ్వేజ్, ఐ హ్యాడ్
ఐ వాస్ టాపర్. ఇకన దే సెంట్ మీ టు ది టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ దేర్. ఐ డిడ్ మై ఎండి జనరల్ మెడిసిన్, ఇంటర్నల్ మెడిసిన్. అక్కడేనా? అక్కడేనండి. నేను దెన్ డిఎం గ్యాస్ట్రాంట్రాలజీ. ఐ వాజ్ ఎ గోల్డ్ మెడలిస్ట్, దెన్ దే గేవ్ మీ డిఎం. ఐ వాజ్ ది ఓన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ టు గెట్ ఏ డిఎం ఇన్ దట్ యూనివర్సిటీ. గ్యాస్ట్రాంట్రాలజీలో. అండ్ నేను వెళ్ళిన, నా దురదృష్టవశాత్తు నేను వెళ్ళిన 2వ సంవత్సరమే కమ్యూనిజం పోయింది. పోయి అక్కడ క్యాపిటలిస్టిక్ కంట్రీ అయితే డబ్బులు కట్టి చదవమన్నారు. డబ్బులు కట్టి చదవమంటే $5,000 కట్టాలి. ఇక్కడ పరిస్థితి ఎర్రమట్టి సినిమా మా ఫాదర్స్ లాస్ట్ సినిమా. ఆ సినిమా ఆయన ఈ ఇంట్లో ఉన్న ఆఖరి ఇది కూడా అమ్మి తీశారు. సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, కానీ ఆ డిస్ట్రిబ్యూటర్ గారు దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. సో ఇక ₹1 కూడా రాలా. దాని తర్వాత నవతరం పిక్చర్స్ బ్యానర్ సినిమా అనేది తీల మా నాన్నగారు. సో ఈ టఫ్ టైంలో ఐ కాంట్ కమ్ బ్యాక్, ఐ కాంట్ స్టే బ్యాక్. సో అప్పుడు ఎలా ఉండాలి అనుకుంటే ఏదో వినాయకుడిని దండం పెట్టుకుంటే కిందకి వెళ్ళాను. ఏం చేయాలి, 3 రోజుల్లో పంపిస్తారని వెళ్ళేసరికి కింద మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ ఉంది, చేస్తావా అన్నారు. వెళ్ళాను. ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఐ గాట్ ఎ రిప్రజెంటేటివ్ జాబ్. వాళ్ళకి చెప్పాను నా పాస్పోర్ట్ ఇస్తానండి, నాకు ఒక $500 ఇస్తే ఐ విల్ గో అండ్ టెల్ ఐ కెన్ పే ఫీజ్ అని, ఐ విల్ వర్క్ అని. సో లైక్ దట్ ఐ స్టార్టెడ్ యాజ్ ఏ మెడికల్ రిప్రజెంటేటివ్, దెన్ బికేమ్ ఏ రీజనల్ మేనేజర్, జోనల్ మేనేజర్. ఎంత ఇచ్చేవారు సార్ అప్పుడు జీతం మీకు? జీతం $1,000 ఉండేది. దాని తర్వాత ఆఫ్టర్ జోనల్ మేనేజర్ $3,000కి వెళ్ళాను. వెన్ ఐ వాస్ టేకింగ్ మై డిగ్రీ ఎండి, ఐ బికేమ్ ది ఎండి ఆఫ్ ది కంపెనీ. సో అప్పుడు చాలా గొప్ప జర్నీ అది. అంటే అప్పటి ఆ టైంలో ఎక్కడైనా బాధ, దుఃఖం, భయం? అంటే ఇట్ వాస్ టఫ్ అండి. ఒక పక్క మెడికల్ యూనివర్సిటీలో చదువుకోవాలి, రెండో పక్క ఏంటంటే ఈ మెడికల్ రెప్ కదా, చలిలో మామూలుగా ఇక్కడ వరకు స్నోలో మందులన్నీ వేసుకొని దాదాపు 3-4 వేల ఫార్మసీస్ తిరిగేవాడిని ఏది ఆఫర్ చేయటానికి. సో అలా ద ఫస్ట్ టైం పీరియడ్ వాస్ టఫ్. అంటే మళ్ళీ మనం ఎండీలో అయిపోయే టైంకి అంతా బాగానే ఉంటుంది, కానీ ద ఫస్ట్ జర్నీ వాస్ టఫ్. ఎందుకంటే మళ్ళీ మెడికల్ కాలేజ్ సెకండ్, అక్కడ అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటారు. సో నా సెషన్కి నేను వచ్చి అందుకోవాలి. అదేమో కంట్రీ వెరీ కోల్డ్ కంట్రీ కదా, వింటర్లో -30 -40 ఉంటుంది. ప్రాపర్ షూ లేకపోయినా కాళ్ళన్నీ ఫ్రీజ్ అయిపోవడం, అలాంటి కష్టాలు పడి ఉంటారు. అమ్మగారు కూడా కమ్యూనిజంలో చాలా లేదండి. మై మదర్ ఈజ్ అ హౌస్ వైఫ్. మా మదర్ మా నాన్నగారికి పూజలు చేయటానికి కూడా భయపడుతూ చేసేవాడు.